అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఈ యొక్క నిధుల విడుదలపై అయితే చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఎప్పటికి ఈ యొక్క రైతు భరోసా పెంచి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో, ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఎకరం చొప్పున మనకి రూ. 7,500 చొప్పున అందించబోతున్నారండి. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి కూడా మనకి ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఏటా 15,000 రూపాయలనేవైతే విడుదల చేస్తామని తెలిపేసి అయితే అంది కదా. దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ. 7,500 ఒకసారి, రూ. 7,500 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా మనకైతే త్వరలో అయితే కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క రూ. 7,500 చొప్పున మనకైతే జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరైతే ఖచ్చితంగా అయితే ఉండాలండి. సో, దీనికి నిధులు కూడా మనకి విడుదలపై అయితే రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.